బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం అధికార కాంగ్రెస్ కు చెమటలు పట్టిస్తుందట. కేసీఆర్ పని అయిపోయింది అనుకునే వాళ్లను ప్రస్తుతం ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారట. అందుకే త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ఇంతకీ అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి దాకా చూసేయండి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుదేలు కావడంతో కేసీఆర్ ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కుక్కిర కుందేలు మాదిరిగానే ఉండిపోతారు అని కాంగ్రెస్ నేతలు భావించారు. దానికి తోడు అసెంబ్లీలో ముఖం చూపించడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ సభను బైకాట్ కూడా చేశారు. ఇక కవిత అరెస్టు కావడం, బెయిల్ కోసం నానా కష్టాలు పడడం, కేసీఆర్ తుంటి విరగడం, ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు పోటీ పడడం, ఇలా దెబ్బ మీద దెబ్బ, సమస్య మీద సమస్య వచ్చి పడుతూ ఉంటే నిజంగానే కేసీఆర్ కుంగిపోయారు అని ఆయన సన్నిహితులు అయితే చెబుతున్నారు. అయితే ఆయన కేసీఆర్ అనే మాట మాత్రం మర్చిపోవద్దు. కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డితో మొదలు పెడితే మహామహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఎంతోమంది ఎన్నో విధాల ఇబ్బంది పెట్టినా లొంగలేదు, అసలు జంకలేదు అని బీఆర్ఎస్ నేతలు అయితే చెబుతున్నారు. కేసీఆర్ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని, సరైన సమయంలో సరైన సమాధానం, సరైన ప్రశ్నలు సంధించి అధికార పార్టీకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. అంత కాన్ఫిడెంట్ ఏంటి అని మొదట్లో కాంగ్రెస్ కూడా పట్టించుకోలేదు. ఇక గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదని బీఆర్ఎస్ అధినేత మిస్సింగ్ అని ఆచూకీ చెబితే బహుమానం అని పోస్టర్లు వేశారు. అయినా కేసీఆర్ స్పందించలేదు. వరదలతో రాష్ట్రం అల్లాడిపోతున్నా ప్రజల కష్టాల గురించి కనీసం ట్వీట్ కూడా చేయలేదు. దాంతో కేసీఆర్ భయపడిపోయారని, ఇక జనాల్లోకి రాలేరని కూడా కాంగ్రెస్ ప్రచారం చేసింది. అయితే కేసీఆర్ మాత్రం కొత్త ప్రభుత్వానికి సమయం ఇచ్చారని తెలుస్తోంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పు చేయకూడదని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రైతులతో మొదట పోరు మొదలు పెట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. త్వరలో జరగబోయే బీఆర్ఎస్ మీటింగ్లో తన నిర్ణయం చెబుతారని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో, రైతు రుణమాఫీ, తులం బంగారం కాన్సెప్ట్, పెన్షన్ల పెంపు ఇలా ముఖ్యమైన ప్రశ్నలతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తూ ఉన్నారని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. ఇక స్థానిక సంస్థలు ఎన్నికల టైం దగ్గర పడుతూ ఉండడంతో అలర్ట్ అయి ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనకు చర్చ నడుస్తుంది. ఇక రైతుల సమస్యలు మొదటి ఎజెండాగా జిల్లాలో యాత్ర చేపడుతున్నారట. ఈ యాత్ర కోసమే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ప్రత్యేకంగా యాగం కూడా జరిపించారని కూడా టాక్ అయితే నడుస్తోంది. కవిత కూడా జైలు నుంచి రిలీజ్ కావడంతో మొక్కు తీర్చుకున్నారని కూడా తెలుస్తోంది. ఇక కేసీఆర్ మళ్ళీ జనాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈసారి స్థానిక ఎన్నికల్లో పుంజుకుంటుందా, మళ్ళీ చతికిల పడుతుందా చూడాలి. ఈసారి కూడా కేసీఆర్ చాణక్యం పారకపోతే పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షీణించడం మాత్రం పక్కా అని విశ్లేషకులే అంటున్నారు.